माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा राघवेन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने आपदामपहर्तारम् आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। భక్తమహాశయ గారు చక్కగా వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విశేషాలని 3 రోజుల పాటు ఇంతవరకు నిర్వహించుకున్నాము. బాలకాండ పూర్తి చేసుకున్నాము. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పెద్దలు శ్రీ జట్టి రామచంద్రారెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలకి, భక్తులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. నిరంజనం సీతారాముల యొక్క కళ్యాణము అనేటువంటి ఘట్టాన్ని మనం విన్నాము. ఈ శ్రీరామచంద్రుని యొక్క ఆ కళ్యాణ సమయంలో మరి మనకు ఎక్కువగా వివాహంలో ఆనందాన్ని కలిగించేటువంటిది తలంబరాల కార్యక్రమం అనేటువంటిది. అట్లాగా సీతారాములు కూడా ఒకరి మీద మరొకరు శిరస్సు మీద ఆ ముత్యాల తలంబ్రాలు ఇప్పటికీ కూడా మనకి భద్రాచలంలో కానీ కొత్తగా ఒంటిమిట్టలో కూడా సీతారామ కళ్యాణం జరుగుతుంది. అక్కడ కానీ చక్కగా ముత్యాల తలంబ్రాలు అనేటువంటి ఆ మనోహరమైనటువంటి సన్నివేశం జరుగుతూ ఉంటుంది. మనకు రామకర్ణామృతము అనేటువంటి ఒక గ్రంథంలో చక్కగా ఆది శంకరాచార్యుల వారు ఒక శ్లోకాన్ని రచించారు ఈ తలంబ్రాల గురించి. అది చాలా ప్రధానమైనటువంటి శ్లోకము. ఆ శ్లోకములో ఆ తలంబ్రాల విశేషం ఉందన్నమాట. ముఖ్యంగా ఆ శ్లోకాన్ని పెళ్లి పత్రికలో కూడా వేస్తూ ఉంటారు. జానక్యా కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే తు విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతికలితాః యాః ఇంద్రనీలాయితాః
ఇక్కడ సీతా మహాసాధ్వి రాజకుమారి అయినటువంటి ఆ సీతమ్మ ముత్యాల తలంబ్రాలను చేతిలోనికి తీసుకుని రామచంద్ర స్వామి శిరస్సు మీద అలా పోస్తూ ఉంటే ఆమె చేతులు ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ ముత్యాలు పద్మరాగాలాగా ఎర్రగా ప్రకాశించాయట. ఆ తరువాత ఆమె రామచంద్ర స్వామి శిరస్సు పైభాగాన్ని అలా ఉంచి అలా పైనుంచి అలా వదులుతూ ఉంటే అవి అలా క్రిందకు జారుతూ చేతి నుంచి జారిన తర్వాత అక్కడ ఏ రంగు లేదు కాబట్టి స్వచ్ఛంగా నిజమైనటువంటి ముత్యాలలాగా తెల్లగా ప్రకాశించాయి. ఆమె చేతుల్లో ఉన్నప్పుడు ఎర్రగా ప్రకాశించాయి. మరి అక్కడి నుంచి జారిన తర్వాత తెల్లగా ముత్యాలలాగా ప్రకాశించాయి. ఆ తర్వాత రామచంద్ర స్వామి శరీరం మీద అలాగా క్రిందికి జారుతూ ఉంటే ఆయన యొక్క శరీరము నీలి రంగులో ఉంటుంది కాబట్టి అప్పుడు అవి ఇంద్రనీలమణుల వలె ప్రకాశించాయట. అటువంటి ఆ తలంబ్రాలు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుగాక అనేటువంటి ఆ భావంతో ఆది శంకరాచార్యుల వారు ఆ గ్రంథంలో శ్రీరామ కర్ణామృతం అనేటువంటి గ్రంథంలో చక్కగా రచించారు. ఆ విధంగా కళ్యాణం అనేటువంటిది మహోత్సాహంతో మరి కన్నుల పండుగగా జరిగింది. ఆ తరువాత అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా నలుగురు పెళ్లి కుమారులు, నలుగురు పెళ్లి కుమార్తెలు, ఇంకా పరివారము అంతా కూడా మిథిలా నగరం నుండి బయలుదేరి దారిలో పరశురాముడు కనిపిస్తే పరశురాముని కూడా ఆయన గర్వాన్ని కూడా భగ్నం చేశాడు రామచంద్ర స్వామి. ఆయన ఇచ్చినటువంటి వైష్ణవ ధనుస్సును చేతపట్టినటువంటి వాడై ఆ తర్వాత అందరూ కూడా చేరుకున్నారు అయోధ్యకు. అంతవరకు మనం నిన్న కథ అనుకున్నాము. ఆ దంపతులు ఎంతో గొప్పగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. సీత రాముడు, అట్లాగే ఊర్మిళ లక్ష్మణుడు, అట్లాగే మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు, ఈ నలుగురు దంపతులు కూడా ఆ రామచంద్ర స్వామి యొక్క మనస్సును ఎరిగి సీతాదేవి ప్రవర్తించేటువంటిది. సీతాదేవి యొక్క మనస్సును ఎరిగి ఇంకా కూడా రామచంద్ర స్వామి కూడా ఆనందంతో కాలక్షేపం చేసేటువంటి వాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేటువంటిది మనోహరంగా కొనసాగింది. ఆ తరువాత రామచంద్ర స్వామి యొక్క గుణాలని మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఆ గుణాలు రామచంద్ర స్వామి యొక్క గుణములు ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగితే ఆ నారద మహర్షి తెలియజేశాడు 64 సుగుణాలను గురించి. అన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో దశరథ మహారాజు ఏమనుకున్నాడంటే చక్కగా రాముడు జ్యేష్ఠ పుత్రుడు కాబట్టి రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. కారణం ఏమిటి అంటే రామునిలో ఉండేటువంటి సుగుణములే కారణము. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంచ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా, ఎప్పుడు కూడా శాంత గుణముతో విరాజిల్లుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఎప్పుడైనా ఎవరైనా కూడా మంచి గుణాలు ఉన్నట్లయితే ఆ గుణములు కలిగినటువంటి వాడిని గౌరవిస్తారు, పూజిస్తారు.
ఒక గొప్ప పదవి కూడా ఇచ్చేదానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈయన ప్రశాంతాత్మా. ఇంకా కూడా ఏమేమిటి ఈ రామచంద్ర స్వామిలో ఉండేటువంటి లక్షణాలు, ఆయన్ని యువరాజుగా ఎంపిక చేసేదానికి దశరథ మహారాజు గమనించినవి ఏమిటంటే మృదు పూర్వంచ భాషతే. ఏదైనా ఒక సందర్భంలో ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎవరు ముందు మాట్లాడాలి, నేనెందుకు ముందు మాట్లాడాలి అనేటువంటి భావన కొంతమందిలో ఉంటుంది. అలా కాకుండా తానే ముందుగా మాట్లాడేటువంటి వాడు, అది కూడా మృదువుగా మధురంగా మాట్లాడేటువంటి వాడు, ఎప్పుడు కూడా నేనెందుకు ముందు మాట్లాడాలి అనే ఆలోచన లేకుండా తానే. అందువల్ల చెప్తున్నారు ఇక్కడ మృదు పూర్వంచ భాషతే. మృదు మధురంగా, పూర్వం అంటే ముందుగానే మాట్లాడేటువంటి వాడు, ఎలాంటి కూడా గర్వము అనేటువంటిది లేకుండా. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఒకవేళ ఎవరైనా రాముని విషయంలో పరుషంగా మాట్లాడితే వాళ్ళ ఎడల తాను పరుషంగా మాట్లాడకుండా కలహం ఎందుకు అని మౌనంగా ఉండేటువంటి వాడు. నువ్వెంత అంటే నువ్వెంత అనే మాట లేకుండా, నీవు 4 అంటే నేను 8 అంటానని కాకుండా. మనకు ఒక ఉదాహరణ కూడా ఇంతకు ముందే మరి అయోధ్య నుంచి మిథిల నుంచి అయోధ్యకు వెళ్ళేటువంటి దారిలో పరశురాముడు చాలా కోపంతో వచ్చాడు. అంత కోపంతో వచ్చినటువంటి ఆ పరశురాముతో రాముడు కోపంగా మాట్లాడినాడా? లేదు కదా, శాంతంగానే మాట్లాడినాడు. ఆయన ధనుస్సు ఇచ్చి ఎక్కుపెట్టి అన్నాడు కాబట్టి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన తర్వాత బాణం ఎక్కడ ప్రయోగించాలి అని అడిగాడు. ఆయన తన పుణ్యలోకాలకు గురి పెట్టమంటే పుణ్యలోకాలన్నీ తపఫలం అంతా కూడా ఖర్చు అయ్యేటట్టుగా ఆ బాణాన్ని ప్రయోగించాడు. కాబట్టి అంత కోపంగా వచ్చినటువంటి పరశురాముని విషయంలో తన కోపంగా ప్రవర్తించలేదు. అదే చెప్తున్నారు, ఉచ్యమానోపి పరుషం. అవతల వ్యక్తి పరుషంగా కోపంగా దుర్భాషలు ఆడినా సరే నోత్తరం ప్రతిపద్యతే, దానికి దీటుగా కోపంగా పరుషంగా మాట్లాడేటువంటి వాడు కాదు. బుద్ధిమా, చక్కనైనటువంటి బుద్ధి సంపద కలిగినటువంటి వాడు. మధురాభాషీ, ఆయన యొక్క భాష, ఆయన యొక్క వాక్కు మధురంగా, మనోహరంగా, మనోజ్ఞంగా, ఇంకా వినాలి మాట్లాడుతూ ఉంటే అనే విధంగా ఉంటుంది. అంతేకాదు వీర్యవాన్, గొప్ప శక్తి పరాక్రమం కలిగినటువంటి వాడు. అందువల్ల ఇన్ని గుణాలు ఉన్నాయి. కాబట్టి దశరథ మహారాజు ఏం చేశాడంటే 4 కుమారుల్లో కూడా పెద్దవాడు కదా ఈ రాముడు. అందువలన ఈ రాముణ్ణి యువరాజ పట్టాభిషేకం అనేటువంటిది రామునికి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకి వచ్చాడు. అది చక్కగా దశరథుణ్ణి పిలిపించాడు. దశరథుడు రాముని పిలిపించాడు. ముఖ్యంగా రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా అయోధ్యలో ఉన్నారు. మిగిలిన 2 కుమారులు అంటే భరతుడు శత్రుఘ్నుడు, వీళ్ళిద్దరు కూడా కేకయ దేశమునకు వెళ్ళి ఉన్నారు. అంటే భరతుడు తన మేనమామ యొక్క దేశానికి వెళ్ళినాడు. అంటే కైకేయి ఆమె పుట్టిన ఊరు, అక్కడ యుధాదిత్తు అనేటువంటి ఆయన మేనమామ కేకయ రాజు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడెవరు ఉన్నారంటే దశరథ మహారాజు దగ్గర ఈ రాముడు లక్ష్మణుడు వీళ్ళు ఉన్నారు. ఇలాంటి ఈ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆ రామచంద్రుని యొక్క గుణములు గొప్పగా ఉన్నాయి కాబట్టి రామునికి పట్టాభిషేకం చేద్దాము అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. ఆలోచనకు వచ్చిన తరువాత ఆయన తన నిర్ణయం ఏకగ్రీవంగా ఉండాలి అని అనుకోకుండా అందరినీ కూడా పిలిపించాడు. మంత్రులు, పురోహితులు, ఇతర సామంతులు, అట్లాగే హితులు అందరినీ పిలిస్తే అందరూ కూడా వచ్చారు. ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో తన యొక్క మాటని పెద్ద కుమారుడైనటువంటి రామునికి నేను యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజెప్పాడు. మీ అభిప్రాయం ఏమిటి అని వాళ్ళందరినీ కూడా అడిగాడు.
అంటే నా నిర్ణయమే చివరిది కాదు, మీరు ఏది మేలు అని తెలియజెబితే దాన్ని నేను అంగీకరించి ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాను అని అంటూ ఉన్నాడనమాట. అంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. అట్లాగే మేమందరం కూడా ఇష్టపడుతూ ఉన్నాము, రాముడు యువరాజ్య పట్టాభిషేకమునకు తగినటువంటి వాడు అని ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ కూడా, మరి మంత్రులు గాని, సామంతులు గాని, విజులు గాని, పురోహితులు గాని అందరూ కూడా ఏకగ్రీవంగా చెబితే చాలా సంతోషపడ్డాడు దశరథ మహారాజు. ఆ సమయంలో అయితే ఈ పట్టాభిషేకం అనేటువంటిది జరుగుతుంది నీకు అని ఆ దశరథ మహారాజు కుమారునికి తెలియజేశాడు. అట్లాగే అందరూ సభలో ఒప్పుకున్నారు కాబట్టి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పట్టాభిషేక మహోత్సవంకు కావలసినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో ఏం జరిగింది అంటే, కైకేయి దగ్గర వాళ్ళ పుట్టి ఇంటి నుంచి వచ్చినటువంటి మంధర అనే పేరు కలిగినటువంటి ఒక దాసి ఉన్నది. ఆ మంధర ఈ విషయాన్ని గ్రహించి, ఓహో మరి ఏదో విశేషం అనేటువంటిది ఉన్నది, విశేషం అంటే తెలుసుకున్నది, రామచంద్రునికి పట్టాభిషేకం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అని వెంటనే ఏం చేసిందంటే గబగబా కైకేయి దగ్గరికి వెళ్ళింది. అమ్మా విన్నావా, రామునికి పట్టాభిషేకం చేస్తారట, యువరాజ్య పట్టాభిషేకము అని ఆ మాట అంటే అప్పుడు ఆమె సంతోషించినటువంటిది అయి కైకేయి తాము ధరించి ఉన్నటువంటి ఆభరణములలో శ్రేష్టమైనటువంటి ఒక ఆభరణాన్ని మంధరకి ఇచ్చిందనమాట. అయితే మంధర యొక్క అభిప్రాయం ఏమిటి, మంధర యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటిది ముందుగా కైకేయికి తెలియదు. ఆమె ఇచ్చినటువంటి ఆ ఆభరణాన్ని అలా ప్రక్కన పడవేసి, ఏమిటి నీవు సంతోషిస్తూ ఉన్నావా కైకమ్మ, నీవు ఇది సంతోషించేదానికి తగినటువంటి సన్నివేశం కాదమ్మా. ఏమిటి అంటే, రాముడు రాజైతే కౌసల్యాదేవి పట్టపురాణి అవుతుంది. ఆమె దగ్గర మిగతా వాళ్ళందరూ కూడా సేవకుల్లాగా ఉండవలసిందే కదా, కాబట్టి నీవు సేవకురాలిగా ఉండవలసిందే. అలాగే నీ కుమారుడైనటువంటి భరతుడు కూడా ఆ విధంగానే సేవకుడుగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఇది నీకు నచ్చినటువంటి విషయమేనా? కాదు కదా. కాబట్టి నీ కుమారుడైనటువంటి భరతునికి ఉత్తమ స్థితి, యువరాజ్య పట్టాభిషేకం అనేది కలిగితే నీకు ఆనందంగా ఉంటుంది, భవిష్యత్తులో నీకు గొప్ప యోగం అనేటువంటిది కలుగుతుంది అని ఈ విధంగా దుర్బోధ అనేటువంటిది చేసి, అయితే ఏం చేయాలి నేను అంటే, మంధర చెప్తుంది, మహారాణులకి అనేక మందిరాలు ఉంటాయి, కోపగృహము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కోపగృహంలోకి వెళ్ళు, అక్కడ మరి వస్త్రములన్నీ చినిగిపోయినట్లుగా ధరించినటువంటి దానివై నేల మీద పడి దొరుకుతూ నీ కోపాన్ని వ్యక్తం చేయి, చక్కగా నీవు నటించు. మహారాజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఆయనని 2 వరాలు కోరుకో. ఆ 2 వరాలలో ఒకటి ఏమిటి అంటే, ఇదే ముహూర్తానికి, పట్టాభిషేక ముహూర్తానికి ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటుగా భరతునికి పట్టాభిషేకం జరిగేటట్లుగా మొదటి వరం అడుగు. 2వ వరం మరి రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అడవిలో వనవాసం చేసేటట్లుగా కోరుకో. ఈ 2 వరాలు నీవు ఎందుకు అడగాలి అంటే, ఇంతకు ముందు దశరథ మహారాజు నీకు 2 వరములు ఇచ్చి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో నీవు దశరథ మహారాజుతో పాటుగా యుద్ధ రంగానికి వెళ్ళావు. దేవతలకు సహాయం చేసేదానికి దశరథ మహారాజు వెళ్ళినాడు. ఆ సహాయం చేసేటువంటి సందర్భంలో ఈ దశరథ మహారాజునకు బాణములన్నీ కూడా గుచ్చుకుంటే ఆయన్ని నీవు మూర్ఛపోతే ఆయన పక్కకు తీసుకొని వెళ్ళావు, ఆయన్ని కాపాడావు, రహస్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళావు, 2 విధాలుగా కాపాడావు. కాబట్టి ఆయన సంతోషించి ఆనాడు నీకు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాలను నీవు కోరుకోలేటప్పుడు అందువల్ల ఇప్పుడు కోరుకో అంటూ దుర్బోధ చేసింది. అంటే మామూలుగా రాముని మీద ఎంతో ప్రేమ ఆ కైకమ్మకి, కానీ ఈ మంధర చెప్పేటువంటి మాటలు మరలా 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 చెప్పేసరికి ఆమె యొక్క భావన
మారిపోయింది. అందువలన కైక కోపగృహానికి వెళ్ళింది. అక్కడ జుట్టంతా చిందరవందర చేసుకుంటూ అక్కడ ఉన్నదనమాట. ఉన్నటువంటి ఆ సమయంలో రామునికి పట్టాభిషేకం చేస్తాము అనేటువంటి శుభవార్తను తన నోట తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతో దశరథ మహారాజు ఆ కైకమ్మ దగ్గరికి చేరుకున్నాడు. చేరుకొని ఆ విషయాన్ని తెలియజేయాలి అని అక్కడికి వస్తూ ఉంటే మామూలు మందిరంలో ఆమె లేదు, కోపగృహంలో ఉన్నది. ఆ కోపగృహానికి వెళ్ళి చక్కగా ఏమిటి ఇలా ఉన్నావు, విచారంతో ఉన్నావే అంటే, తాను నీవు నాకు మాట ఇచ్చినట్లయితే, ప్రమాణం చేసినట్లయితే నేను ఈ విధంగా ఉండేదానికి కారణం చెబుతాను. నేను అడిగిన దాన్ని నీవు నెరవేరుస్తాను అంటే నేను సంతోషంగా ఉంటాను అని ఆయన దగ్గర మాట తీసుకొని, దశరథ మహారాజు కూడా సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి ఆయన దగ్గర మాట తీసుకొని ఆ తర్వాత ఆమె చెబుతూ ఉంది, అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితః అనేనైవాభిషేకేణ భరతో మే అభిషిచ్యతాం. ఓ దశరథ మహారాజా, ఇదిగో పట్టాభిషేకం అనే దానికోసంగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఏర్పాట్లతో నా కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం అనేటువంటిది, యువరాజ్య పట్టాభిషేకం అనేటువంటిది చేయాలి అని నా మొదటి కోరిక. 2 వరాలు నేను కోరుకుంటూ ఉన్నాను, మొదటి వరము ఇది అని ఆయన ఆ విధంగా ఆమె మొదటి వరాన్ని అలా కోరిందనమాట. తరువాత నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితః చీరాదిన జటాధారి రామో భవతు తాపసః. నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల పాటు రాముడు దండకారణ్యంలో నివసించాలి. అది కూడా ఎలాగా, రాజభోగములను అనుభవిస్తూ కాదు, చీరాదిన జటాధారి, నారవస్త్రాలను ధరించాలి. అక్కడ మునులందరూ ఏ విధంగా జటాధారులుగా ఉంటారో ఆ విధంగా జటాధారి అయి ముని వృత్తిని స్వీకరించి అక్కడ ఉండాలి. తాపస, తపస్సు చేసుకునేటువంటి మునివలే అక్కడ ఉండాలి. ఇది నా 2వ కోరిక అని ఆమె చెబుతూ ఉంటే ఆ మాటలు, ఆ వరాలు వింటూ మూర్ఛపోయినంత పనైంది దశరథ మహారాజుకి. ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. మయాత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత అవిజ్ఞానానృపసుత వ్యాళీ తీక్ష్ణ విషాయథా. ఓ కైక, నీవు ఇటువంటి దానివి అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. విషంతో కూడినటువంటి సర్పములే ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నావు కదా అంటూ అనేక విధాలుగా ఆయన ఆమెను బ్రతిమలాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, రాముణ్ణి దూరం చేసుకోమంటూ ఉన్నావే, రాముడు లేకపోతే నా ప్రాణం నిలబడుతుందా? లేదు కదా. తిష్టే లోకో వినాశూర్యం సస్యం వాసలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేతు మమ జీవితం. లోకాలు సూర్యుడు లేకపోతే జీవిస్తాయేమో, అట్లాగే నీరు లేకుండా మొక్కలు అనేటువంటివి ఉంటాయేమో, అయితే రాముడు లేకుండా నా జీవితం మాత్రము ఉండదు. నాకు రాముడు దూరం అయితే నా ప్రాణాలు కూడా నాకు దూరం అవుతాయి అని అంటూ, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధిశాస్త్రవాన్. రాముణ్ణి ఎందుకని యువరాజ్య పట్టాభిషేకం
పట్టాభిషేకం అనేటువంటిది ఎంపిక చేశాను అంటే రామునిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. సత్యేన లోకాన్ జయతి, తన యొక్క సత్యవాక్ పరిపాలన చేత లోకములనన్నిటినీ కూడా జయిస్తూ ఉన్నాడు. ఏ లోకానికి వెళ్ళినా కూడా రాముడు సత్యవాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు అని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అన్ని లోకములలో కూడా జయం పొందుతూ ఉన్నాడు రాముడు. దీనాం దానేన రాఘవః, ఎవరైనా దీనులు కనిపిస్తే ఆ దీనులైనటువంటి వాళ్ళకి చక్కగా దానం అనేటువంటిది చేస్తూ వాళ్ళ యొక్క దీనత్వాన్ని పోగొడుతూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప గుణమో కదా అని. గురూన్ శుశ్రూషయా వీరో, గురువులందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకని? చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు. గురువు చెప్పేటువంటి పాఠాలన్నీ చక్కగా వింటూ అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గురువులు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు, లోకాలు మెచ్చుకుంటూ ఉన్నాయి, దీనులందరూ మెచ్చుకుంటూ ఉన్నారు, గురువులు మెచ్చుకుంటూ ఉన్నారు. వీరో ధనుషాయుధి శాస్త్రవాన్, గొప్ప వీరాధి వీరుడుగా సురాధి సూర్యుడుగా ఉండి శత్రువులను యుద్ధంలో అవలేలుగా జయింపగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు అటువంటి సుగుణాలు ఉన్నటువంటి రాముని అడవికి పంపించమని అడుగుతూ ఉన్నావే, ఇది న్యాయమైనటువంటి కోరిక కానే కాదు కదా. నేను తెలియక ఒక సర్పాన్ని తెచ్చి నా రాజ్యంలో నా ప్రక్కన నిన్ను వివాహం చేసుకొని నిన్ను తీసుకువచ్చి పెట్టుకున్నాను అంటూ, యది తే రాఘవః కుర్యాత్ వనం గచ్చేతి బోధితః ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్స కరిష్యతి. రామచంద్రుడు వాడు ఎంత గొప్పవాడు అంటే, నా రాముడు ఎంత గొప్పవాడు అంటే, నేను పిలిచి రామా నీవు వనవాసం చేయాలి, అడవులకు వెళ్ళు అని అన్నట్లయితే అలాగే అని వెళ్తాడు. కానీ ఏమి తండ్రి, నేను నిన్నటి దినం నాకు పట్టాభిషేకం అని చెప్పావు, ఈ రోజు మళ్ళీ అడవులకు వెళ్ళమంటున్నావు అనేటువంటి ఎదురు ప్రశ్న అనేటువంటిది లేకుండా ఏది చెప్పినా పితృవాక్య పరిపాలన అనేటువంటి ఆ వ్రతాన్ని పాటించేటువంటి వాడుగా అడవులకి వెళ్ళేదానికి సిద్ధమవుతూ ఉంటాడు. అటువంటి అంత సుగుణాల రాశి అయినటువంటి వాడిని నీవు ఈ విధంగా అడవులకు పంపాలని అనుకుంటూ ఉన్నావా? అందు న ప్రభాతం త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం యే దయా భద్రే మమాయం రచితోంజలిః. నీవు కోరినవన్నీ నేను అందజేస్తూ ఉన్నాను, మరి ఈ విధంగా సంతోష పెడుతూ ఉన్నాను. ఇలా కౌసల్యాదేవికి కూడా ఇంత ఆనందాన్ని నేను కలిగించలేదు. అటువంటి నన్ను నీవు ఈ విధంగా బాధ పెట్టేదానికి సిద్ధమవుతూ ఉన్నావా? కాబట్టి నేను నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, నమస్కారం చేస్తూ ఉన్నాను, నీ పాదములైనా పట్టుకునేదానికి సిద్ధమవుతూ ఉన్నాను. రాముణ్ణి దూరంగా పంపించేటువంటి ఆలోచన అనే దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయి అని వివిధ విధాలుగా బ్రతిమలాడుతూ ఉన్నాడనమాట. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామోర్నాభిభాషతే. అయితే దశరథ మహారాజు ఎంతగా ప్రతిమలాడినా కూడా ఏమీ చెల్లించలేదు. మరి ఏమి చెప్పవాలో తెలియక అలాగే అక్కడ కూలబడిపోయాడు దశరథుడు. సరే, ఇక ఈ కౌసల్య రాముణ్ణి పిలిపించమని అక్కడ సుమంత్రుడు ఉంటే సుమంత్రుడికి చెప్పింది. సుమంత్రుడు వెళ్ళి రాముణ్ణి తీసుకొని వచ్చాడు. రాముడు వచ్చిన తర్వాత తండ్రిని చూచి, తండ్రి ఏమిటి ఇంత దీనంగా ఉన్నావు అంటూ ఆయన ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ కైకమ్మను చూచి, అమ్మా ఏమిటి తండ్రి గారు నేను వస్తే పలుకరించలేదే, నేను తండ్రి గారికి ఏదైనా అపచారం చేశానా, తండ్రి గారి మనస్సును బాధపెట్టినానా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆమె, ఆయన నీ తండ్రి నాకు 2 వరములు ఇచ్చాడు, సత్యవాక్ పరిపాలకుడుగా ఉండాలి కదా, ఆ వరములను మళ్ళీ ఇవ్వలేను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
అందువలన ఈ విధంగా దీనంగా ఉన్నాడు. ఆ వరాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పట్టాభిషేకం ఏర్పాట్లతో భరతునికి యువరాజ్య పట్టాభిషేకం అనేటువంటిది చేయాలి అనేది మొదటి వరంగా నేను కోరాను. రెండవ వరము, నీవు 14 సంవత్సరాల పాటు దండకారణ్యంలో ముని వృత్తిని స్వీకరించి ఉండాలి అని నేను కోరినాను. అంటే అప్పుడు రాముని దగ్గర కూడా ఈ కైకమ్మ ముందుగా మాట తీసుకుంటుంది. ఓ రామచంద్ర, నేను దశరథుడు ఎందువల్ల ఇలా ఉన్నాడో చెబుతాను. దశరథుడు నాకు 2 వరాలు ఇచ్చాడు చెప్తాను. ఆ వరాల గురించి చెప్పేటప్పుడు నీవు మాట తప్పను అని నాకు వాగ్దానం చేయాలి అని రామచంద్ర స్వామి దగ్గర కూడా ప్రమాణం అనేటువంటిది స్వీకరించి, అప్పుడు ఆ ప్రమాణం నీవు ప్రమాణం చెయ్యి అంటే రాముడు చెబుతాడు, తప్పకుండా నేను నీ వరాలని ఆ దశరథ మహారాజు తండ్రి గారు చెప్పారు కాబట్టి ఆమోదిస్తాను. నేను మాట తప్పేటువంటి వాడిని కాదు. రామో ద్విహి నాభిభాషతే. రాముడు 2 రకాలుగా మాట్లాడు. రాముడు 2 నాలుగులు ఉండేటువంటి వాడు కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి మాట నెరవేరుస్తాను అని చెప్పిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా అన్ని విషయాలు చెప్తాడు. నాకు ధనం మీద ఆశ లేదు, ఇవన్నీ చెప్తాడు. నాహం అర్థపరో దేవి, ధనం మీద ఐశ్వర్యం మీద నాకు ఆశ అనేటువంటిది లేదమ్మా. లోకమావంతు ముత్సహే, లోకంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. విధిమాం ఋషిభిస్తుల్యం, ఋషులు ఏ విధంగా ఉంటారో, మునులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా లోకంలో విషయముల మీద అంటనటువంటి పరిస్థితి అంటారు కదా, తామరాకు మీద నీటి వలన అన్నట్లుగా నేను వ్యవహరిస్తూ ఉంటాను. ధర్మం మాత్రమే నాకు కావాలి అని నేను కోరుకుంటూ ఉంటాను అని ఆ తల్లికి చెబితే, ఆ కైకేయి దగ్గర చెబితే, కైకేయి ఆ వరాల విషయం చెబితే ఇక తండ్రి మాట్లాడకుండా ఊరుకున్నాడు. అప్పుడు మళ్ళీ రామచంద్రుడు, తండ్రి చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తల్లివైనటువంటి నీవు చెప్పావు కాబట్టి, సమక్షంలోనే తండ్రి ఉన్నాడు కాబట్టి, ఆయన మాట్లాడలేకపోతూ ఉన్నాడు కాబట్టి నేను తప్పకుండా ఈ 2 వరములను గురించి అంగీకారము ఆమోదాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను వనవాసానికి వెళ్ళేదానికి సిద్ధమవుతాను అని ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా మరి కౌసల్యామాత దగ్గరికి చేరుకున్నారు. ఆ కౌసల్యామాతకు ఈ విషయం తెలియజేస్తే ఆమె కూడా ఎంతగానో బాధపడింది. ఆమె నీతో పాటు నేను కూడా అడవులకు వస్తాను అని మొట్టమొదట అన్నది. కానీ రామచంద్ర స్వామి, అమ్మా దశరథ మహారాజు తండ్రి గారు ఉన్నారు కదా, తండ్రి గారి యొక్క యోగక్షేమాలను, నీ భర్త యొక్క యోగక్షేమాలను చూడవలసినటువంటి బాధ్యత నీది కదా, అందువల్ల నీవు ఇక్కడే ఉండాలి అని ఆమెను ఒప్పించడం అనేటువంటిది జరిగింది. అయితే మొట్టమొదట ఆమె కూడా నీవు అడవులకు పోవద్దు అనే చెప్తుంది. కానీ నేను తండ్రి మాటను ఆచరించాలి, పితృవాక్య పరిపాలన అనేటువంటి వ్రతాన్ని కలిగి ఉన్నాను. నేను అడవులకు వెళితేనే తండ్రి సత్యవంతుడు అవుతాడు, లేకపోతే తండ్రి అబద్ధం చెప్పినట్లు అవుతుంది. ఆయనకు అబద్ధం చెప్పినందువల్ల దుర్గతులు అనేటువంటివి లభిస్తాయి. అటువంటి దుర్గతి అనేటువంటిది ఆయనకు లేకుండా ఉండేందుకోసంగా నేను అడవులకు వెళతాను అని రామచంద్రుడు తల్లి దగ్గర చెబుతాడు. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా నేను నీతోటే వస్తాను అని ఆ మాట చెప్తాడు ప్రత్యేకంగా. ముందు లక్ష్మణుని కూడా నేను అడవులకు వెళుతున్నాను కాబట్టి నీ ఉండి ఇక్కడ తల్లిదండ్రులను గమనించుకో అంటే, కాదు ఎప్పుడూ కూడా నీకు నేను సేవ చేయడమే, నీవే నాకు తండ్రి అనేటువంటి భావంలో నేను సేవ చేస్తూ ఉంటాను, అందువల్ల నీతోటే నేను వస్తాను అంటే తప్పనిసరి ఆ లక్ష్మణుడు తనతోటే వచ్చేదానికి అంగీకరించాడు ఆ రామచంద్రుడు. అప్పుడు లక్ష్మణుడు భరతస్యాదపక్ష్యో వా యో వాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వధిష్యామి మృదుహి పరిభూయతే. మొట్టమొదట ఆ లక్ష్మణుడు అడవికి వస్తాననే దానికి ముందు ఏం చెబుతాడంటే, ఇదంతా కూడా న్యాయసమ్మతం కాదు, పెద్దవాడే తప్పనిసరిగా పట్టాభిషేకం అనేదానికి పొందేదానికి సిద్ధంగా ఉండాలి. మరి మనము నీవు సరే అంటే అందరినీ ఓడించి రాజ్యాన్ని నీకు నేను కట్టబెడతాను అన్నట్లుగా మాట్లాడితే ఆ లక్ష్మణుని కూడా ఓదార్చి ఇది సరి అయినటువంటి విధానం కాదు,
తండ్రిని మనము గౌరవించాలి, తండ్రి మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి చెప్పినటువంటి మాటను మనం నిజం చేస్తే ఆయన సత్యసంధుడు అవుతాడు అని లక్ష్మణుని కూడా ఓదార్చి ఆ తర్వాత తన భార్యామణి అయినటువంటి సీత దగ్గరికి కూడా వెళ్ళి ఆమెకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి నీవు ఇక్కడే అయోధ్యలోనే ఉండవలసినది అంటే ఆమె కూడా అందుకు అంగీకారము అనేటువంటిది చెప్పలేదు. ఇంకా కూడా ఆమె కొంత రాముని మనస్సు కష్టపడేటట్లుగా కూడా ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, అయ్యా నన్ను నీకు సహధర్మచారిణి అని చెప్పి మా నాన్నగారు దానం చేశారు, కన్యాదానం చేశారు కదా, మరి నేను సహధర్మచారిణి అంటే నీతోటే నీవు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నేను సహధర్మచారిని ధర్మాన్ని అనుసరిస్తూ నీకు సేవ చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అందువలన నేను నీవు ఎక్కడ ఉంటే అదే నాకు తగినటువంటి ఈ స్వర్గముతో సమానమైనటువంటిది. అంటే నీవు అడవిలో ఉంటే నేను నీ ప్రక్కన ఉంటే దాన్నే అయోధ్యగా భావిస్తాను. ఇక్కడ నీవు లేకపోతే నీవు అడవులకు వెళ్ళి నేను ఇక్కడే ఉంటే ఇది అయోధ్య, ఈ అయోధ్యను అడవిగా భావిస్తానని ఆమె మాట్లాడి ముఖ్యంగా ఏమంటుందంటే, మా తండ్రి గారు నీవు చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి అని చెప్పి వీర్య శుల్క అయినటువంటి నన్ను నీకు ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు అడవుల్లో ఏదో కష్టాలున్నాయి, మరి మృగాలున్నాయి అని భయపడుతూ నన్ను తీసుకొని వెళ్లకుండా ఉంటే మా తండ్రి గారు మనసులో ఏమనుకుంటారంటే, పురుషుడులాగా కనబడేటువంటి స్త్రీకి నా కుమార్తెని ఇచ్చాను అనేటువంటి ఆలోచనకు వెళతాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా నేను నీతోటే వచ్చేదానికి సిద్ధమవుతాను, నన్ను తీసుకొని వెళ్ళవలసినది అని చెబుతూ అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః. ఎట్లా గడవలు బయలుదేరడానికి సిద్ధమయ్యారు కాబట్టి రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా అడవులకు బయలుదేరి సిద్ధమవుతూ తండ్రి గారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని తండ్రి గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళితే అప్పుడు దశరథ మహారాజు అంటూ ఉన్నాడు, అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః. నాయనా రాఘవ, రామయ్య, నేను కైకేయికి ఇచ్చినటువంటి వరముల కారణంగా మోహమును పొందినటువంటి వాడనై, భ్రమకు లోనైనటువంటి వాడనై ఇలా చేశాను. అయోధ్యాయాం త్వమేవాద్య భవరాజా నిగృహ్య మాం. దశరథుడు ఒక సలహా చెప్తూ ఉన్నాడు రాముడికి, ఓ రామ, నీవు నన్ను బంధించేసి నీవే రాజు అయిపో, నీవు అడవులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు అని సలహా చెప్తూ ఉన్నాడు. ఏది ఏమైనా రామచంద్రుడు అటువంటి అధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాడు కాదు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, రాముడు తండ్రికి ఆ విధంగా మాట్లాడినప్పుడు, నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీం నైవ సర్వాణి మాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం త్వామహం సత్యమిచ్ఛామి నామృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేవ సుకృతేన జతే శపే. నాకు ఈ రాజ్యం మీద, ఐశ్వర్యం మీద, వైభోగముల మీద, సుఖం మీద ఎటువంటి మమకారం అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది లేనే లేదు. ధర్మం అనేటువంటి దాన్ని మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు ధర్మం ఏమిటంటే, తండ్రి అయినటువంటి నిన్ను సత్యవాక్ పరిపాలకుని చేయాలి, అదే ధర్మం. కాబట్టి నేను ఆ విధంగా మరి అడవులకు వెళ్ళేదానికే సిద్ధం అవుతూ ఉన్నాను అని ఆ సమయంలో మరి వెళ్ళేదానికి సిద్ధం అవుతూ ఉంటే, కైకేయి ఎంత కఠినాత్మురాలో ఏమో, నార వస్త్రాలు తెచ్చి ఇస్తుంది రాముడికి, లక్ష్మణుడికి, సీతకి కూడా. అంటే ఆమె అడిగింది కదా, ముని వృత్తిలో మీరు ఉండాలి అని
రాముణ్ణి అడిగింది. రాముణ్ణి అనుసరిస్తూ ఉన్నారు లక్ష్మణుడు సీత. కాబట్టి ముగ్గురు వెళ్తూ ఉన్నారు కాబట్టి ముగ్గురికి కూడా నార వస్త్రాలని తెచ్చి ఇచ్చింది. మరి ఆ సమయంలో రామచంద్ర స్వామి ఆ మేలైన పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేసుకొని ఈ నార వస్త్రాలను ధరించాడు. అలాగే లక్ష్మణుడు కూడా నార వస్త్రాలు ధరించాడు. ఆ సీతమ్మ ఆ నర వస్త్రాలు ఎలా కట్టుకోవాలో తెలియకపోతే ఆమె కట్టుకున్నటువంటి వస్త్రం మీదనే రామచంద్ర స్వామి ఆ నార వస్త్రాలని అలా చుట్టబెట్టినాడు అన్నమాట. అలాగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేదానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా బయలుదేరారు. బయలుదేరితే నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ కూడా మేము కూడా నీతోటే అడవికి వస్తాం, వనవాసానికి వస్తామని వాళ్ళు కూడా బయలుదేరేదానికి సిద్ధమయ్యారు. కొంతమంది మంత్రులు, కొంతమంది పురోహితులు, కొంతమంది బ్రాహ్మణోత్తములు, కొంతమంది పౌరులు అందరూ కూడా వీళ్ళు వెళ్ళేటువంటి మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారన్నమాట. మరి అలా అనుసరిస్తూ ఉంటే క్రమంగా ఈ అయోధ్య నగరం యొక్క సరిహద్దును చేరుకున్నారు. ఆ సరిహద్దును చేరుకున్న తర్వాత తమసా నది ఉన్నది. ఆ తమసా నది అనేటువంటి ఆ నదిని దాటారు. తర్వాత ఆరోహత్వం నరవ్యాఘ్ర స్థితాం నావమిమాం శనైః సీతాం చారోపయాన్ వక్షం పరిగృహ్య మనస్విని. తమసా అనేటువంటి నదిని దాటిన తర్వాత ఆ శృంగివేరపురము అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ గుహుడు, కిరాత రాజు అయినటువంటి గుహుడు ఉన్నాడు. ఆ గుహుడు కూడా రామచంద్ర స్వామి అంటే ఎంతో భక్తి తాత్పర్యాలు ఉన్నాయి. ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆ గుహుడు ఈ రామచంద్రుణ్ణి ఎంతగానో సేవించాడు. ఆ సేవకు సంతోషించినటువంటి రామచంద్ర స్వామి ఆ గుహునికి తన యొక్క ఆలింగన సౌఖ్యాన్ని కూడా ఇచ్చాడు ప్రేమతోటే. సరే, అక్కడ గంగా నది ఉన్నది. ఆ గంగా నదిని దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ గంగను ఎక్కించేటప్పుడు రామచంద్ర స్వామి చెబుతున్నాడు, లక్ష్మణ నీవు మొదట ఆ పడవలోకి ఎక్కు, ఆ తర్వాత ఇదిగో వదినమ్మను జాగ్రత్తగా పట్టుకొని పడవలోనికి ఎక్కించు, తర్వాత నేను కూడా ఎక్కుతున్నానని చెప్తూ ఉన్నాడు. ఆరోహత్వం నరవ్యాఘ్ర స్థితాం నావమిమాం శనైః సీతాం చారోపయాన్ వక్షం పరిగృహ్య మనస్విని. ఆ విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది సీతమ్మకు కలగకుండా ఉండే విధంగా పడవలోకి ఎక్కించారు. అక్కడి నుంచి ఆ నదిని దాటుతూ ఉన్నారు. ఆ నదిని దాటేటప్పుడు సీతామాత కూడా ఆ గంగా నదికి భక్తిపూర్వకంగా నమస్కారం అనేటువంటిది చేసింది. ఆ తర్వాత సాహిదేవి మహారాజం కైకేయీ రాజ్య కారణాత్ అపినాచ్యావయే ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతం. మరి అలా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారు ధర్మాన్ని గురించే ఆలోచిస్తూ అలా ముందుకు వెళ్ళినారు. అలా వెళ్ళిన తర్వాత యమునా నది కూడా కనిపిస్తే ఆ యమునా నదిని కూడా దాటినారు. యమునా నదిని దాటిన తర్వాత అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం అనేటువంటిది కూడా కనిపించింది. ఆశ్రమంలో భరద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులు అనేటువంటివి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మహర్షిని కూడా అడిగారు, ఇక్కడ నివసించేదానికి తగినటువంటి ప్రదేశం ఎక్కడ ఉన్నది అని. అప్పుడు ఆ భరద్వాజ మహర్షి తెలియజేశాడు, పర్ణశాల అనేటువంటి ఒక చిత్రకూటం అనేటువంటి ప్రదేశం ఉన్నది. ఆ చిత్రకూటం అనేటువంటి ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని మీరు అక్కడ ఉండవచ్చు అంటే లక్ష్మణునికి ఆజ్ఞ చెప్పాడు, ఆనతి చెప్పాడు రాముడు పర్ణశాలను నిర్మించమని. లక్ష్మణుడు చక్కగా ఒక పర్ణశాలను సిద్ధం చేశాడు. ఆ పర్ణశాలను సిద్ధం చేసిన తర్వాత
పర్ణశాలలో ఏదైనా ఒక గృహ ప్రవేశం చేసేటప్పుడు వాస్తు పూజ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అలాగా అక్కడ ఆ పర్ణశాలలో ప్రవేశించేటప్పుడు కూడా చక్కగా వాస్తు పూజ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా అడవిలో వనవాసాన్ని ప్రారంభం చేశారు. అలా ప్రారంభం చేసినప్పుడు గంగా నది దాటేదానికి ముందే సుమంత్రుడు కూడా వెనక్కి వచ్చేసాడు. మొట్టమొదటి కమసా నది దాటేదానికి ముందు ప్రజలు, పౌరులు అందరూ వెనక్కి వచ్చారు. గంగా నదిని దాటేదానికి ముందు ఈ సుమంత్రుడు కూడా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తరువాత దశరథుడు ఆ సుమంత్రునితో, మరి నీవు రామునితో వెళ్ళావు కదా, తిరిగి వచ్చావు కదా, మరి రాముడు ఏం చెప్పాడు, లక్ష్మణుడు ఏం చెప్పాడు, సీత ఏం చెప్పింది, రాముడు అక్కడ ఎలా ఉన్నాడు, ఇలాగా ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు ఆ సుమంత్రుడు. ధర్మనిత్యా యథాకాలం అజ్ఞగార పరాభవ దేవీ దేవస్య పాదౌ చ దేవవత్ పరిపాలయ. కౌశల్య దగ్గర ఏం చెప్పాడంటే సుమంత్రుడు, అమ్మా నీవు దశరథ మహారాజుని జాగ్రత్తగా చూసుకో అనేటువంటి మాట చెప్పాడు. అట్లాగే మరి అందరి యొక్క క్షేమాలు అనేటువంటివి అడిగినాడు. అయితే సీతమ్మ మాత్రము బాధపడుతూ ఉన్నటువంటిది, ఆమె మౌనంగానే ఉన్నది, ప్రత్యేకంగా ఏమీ కూడా ఆమె తెలియజేయలేదు అని చెప్పిన తరువాత దశరథ మహారాజు అయ్యో నా కుమారుడు దూరం అయ్యాడు కదా అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కౌసల్య కూడా నీవే కదా కారణం ఇలా రాముడు దూరం కావడానికి అనేటువంటి విషయం కూడా ప్రస్తావన చేసింది, కొంత నిష్ఠూరంగా కూడా మాట్లాడింది. మరి ఆ సమయంలో దశరథ మహారాజు ఎంతో కాలం క్రిందట జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఆ కౌసల్యకు చెబుతూ ఉన్నాడు. ఓ కౌసల్య విను, చాలా కాలం కిందట ఏం జరిగిందంటే, నేను వేటకు వెళ్ళాను. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నది ఉంది, సరస్సు నది అన్నట్టుగా. అక్కడ నీళ్లు శబ్దమైనాయి. ఆ శబ్దం అయినప్పుడు ఏదో ఒక జంతువు అక్కడ నీళ్లు త్రాగేదానికి వచ్చింది అని నేను శబ్దవేది అనేటువంటి విద్య తెలిసినటువంటి వాడిని కాబట్టి ఒక బాణం ప్రయోగించాను. అలా బాణం ప్రయోగిస్తే ఆ బాణం వెళ్ళి ఆ నీటి దగ్గర శబ్దం చేస్తూ ఉందంటే ఒక ముని బాలకుడు, శ్రవణ కుమారుడు అనేటువంటి ముని బాలకుడు, ఆయన కుండతో నీళ్లు తీసుకుంటూ ఉంటే శబ్దం వచ్చింది. ఆ బాణం ఆ శ్రవణ కుమారుడికి తగిలి ఆ పిల్లవాడు మరణించే పరిస్థితికి చేరుకుంటూ తన తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళనున్నాడు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని వెళితే వాళ్ళు విషయం తెలుసుకున్న వారై మరి పుత్ర శోకంతో వాళ్ళు మరణిస్తూ నాకు శాపం ఇచ్చారు. పుత్ర శోకంతో మేము మరణిస్తున్నాము, పుత్ర శోకంతో నీవు కూడా మరణిస్తావు అనేటువంటి శాపం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నాకు సంతానం లేదు, అయితే సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక విషయం బోధపడింది. మొత్తం మీద ఈరోజు నేను రాముడు దూరమైన కారణంగా పుత్ర శోకంతో ఆ మునులిచ్చినటువంటి ఆ శాపం కారణంగా నేను ఇక ప్రాణాలు విడిచేటువంటి ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అని చెప్పడం జరిగింది. అలాగా ఆ మాటలు చెప్పి దశరథుడు తాను ప్రాణములను విడిచిపెట్టాడు. మరి అందరూ కూడా శోక సాగరంలో మునిగారు. మరి అలా దశరథుడు చనిపోయిన సమయంలో నలుగురు కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళల్లో రాముడు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళారు. భరతుడు, శత్రుఘ్నుడు దగ్గర లేరు. వాళ్ళు కేతయ దేశానికి, అంటే వాళ్ళ భరతుడు వాళ్ళ మేనమామ ఉండేటువంటి యుధాదిత్తు ఉండేటువంటి అక్కడికి వెళ్ళారు. కైకమ్మ యొక్క పుట్టిన ఊరు, అక్కడికి వెళ్ళారు. కాబట్టి దశరథ మహారాజు కుమారులు నలుగురులో ఒకరు కూడా అక్కడ లేరన్నమాట. మరి మరి కుమారులు వచ్చి మరి అంత్యక్రియలు అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు రావాలి అంటే సుమారుగా 10 రోజుల పైన సమయం పడుతుంది. అందువలన ఆ దశరథ మహారాజు యొక్క శరీరాన్ని తైల పాత్రలో, ఇప్పుడే మన స్వామీజీ
మన ఈనాడు సత్యానంద స్వామి మహర్షి ఆశ్రమంలో మరి పీఠాధిపతులు వారు అనుగ్రహ భాషణం చేస్తారు. మరి వారిని ఆశీర్వదించేదానికి ఇక్కడ అందరినీ కూడా ఆశీర్వదించేదానికి చేశారు. వారి దాకా చాలా సంతోషదాయకము, ఒక మరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి పాదములకు ప్రణామం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా దశరథ మహారాజు మరణించిన కారణంగా 10 రోజుల వరకు కుమారులు భరతుడు వచ్చేదానికి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ శరీరాన్ని భద్రపరిచేందు కోసంగా ఒక తైల పాత్ర, పెద్ద తైల పాత్రని ఏర్పాటు చేసి అందులో నూనె ఉంచి ఆ నూనెలో దశరథ మహారాజు యొక్క శరీరాన్ని, పార్థివ కళేవరాన్ని అందులో ఉంచి భద్రపరిచినారన్నమాట. ఆ తరువాత మరి రాజు లేకుండా ఉంటే అరాచకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే భరతుడు వచ్చి రాజుగా పట్టాభిషేకం పొందాలి, మరి అందుకు కూడా సమయం లేదు, 10 రోజుల సమయం పడుతుంది భరతుడు రావడానికి. అందువల్ల మంత్రులందరూ కూడా చక్కగా ఆలోచన చేసి ఇక ఆలస్యం చేయడం అనేటువంటిది మంచిది కాదు, కాబట్టి వెంటనే ఆ భరతుని దగ్గరికి వెళ్ళి కేకయ దేశానికి వెళ్ళి ఆ భరతుని తీసుకొని రావాలి అని వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆలోచించారు. అట్లాగే మరి దూతలను మంత్రులను పంపించారు. వాళ్ళు వెళ్ళి విషయం చెప్పకుండానే వశిష్ఠ మహర్షి నిన్ను తీసుకొని రమ్మన్నారు వెంటనే తక్షణమే అని చెబితే అక్కడ ఉన్నటువంటి భరతుడు, శత్రుఘ్నుడు ఇరువురు కూడా ఆ కేకయ దేశం నుండి బయలుదేరి ఒక వారం రోజులకి నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. అయితే అయోధ్య నగరానికి వచ్చేసరికి అయోధ్య అంతా కూడా ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దశరథ మహారాజు చనిపోయాడు, ఆ విషయం మాత్రం తెలియదు ఈ భరతునికి. అసలు ఈ దూతలు అక్కడికి చేరుకునేటప్పుడు కూడా ముందుగా భరతునికి ఆనాడు రాత్రి ఒక కళ కూడా వస్తుంది. ఆ కళలో కూడా మరి అనేక విధములైనటువంటి అపశకునాలు, కావలసిన వాళ్ళు ఎవరో మరణించినట్లుగా ఆ కళలన్నీ కూడా వస్తే బాధపడుతూ ఉంటాడు. వీళ్ళు వచ్చిన తర్వాత వారితో పాటు బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది. మరి కైకమ్మ దగ్గరికి వెళితే ఆ కైకమ్మ తెలియజేస్తుంది, ఈ విధంగా నేను వరాలు కోరాను, రాముడు వనవాసానికి వెళ్ళమన్నాను, నీకు పట్టాభిషేకం అనేటువంటిది సిద్ధం చేశాను, రాముడు దూరమైన తర్వాత ఆ రామ రామ అంటూ ఆ నీ తండ్రి దశరథ మహారాజు ప్రాణాలను విడిచిపెట్టినాడు. ఇది విషయం అంటే ఎంతగానో బాధపడ్డాడు, కోపాన్ని పొందినాడు, తల్లిని ఎంతగానో నిందించాడు ఆ భరతుడు. ఆ తరువాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మరి రాజు కావాలి కదా, అరాచకమైనటువంటి పరిస్థితి ఉంటే రాజ్యంలో అన్యాయం అనేటువంటివి నీతి బాహ్యమైనటువంటి పనులన్నీ తెచ్చిమీరిపోతూ ఉంటాయి. అందువలన ఓ భరతుడా నీకు పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము తండ్రి గారి మాట ప్రకారము అని అంటే ముందుగా ఆ తండ్రి గారి యొక్క అంత్యక్రియలు అవన్నీ పూర్తి చేసి ఆ తర్వాత 10-11 రోజుల వరకు ఆ కార్యక్రమాలని అంటూ మొదలైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకొని మరి 11 రోజుల తర్వాత 13 రోజుల తర్వాత ప్రశాంతంగా ఆలోచన చేసి నీవు రాజువు కావాలి అని భరతునికి అందరూ కూడా చెబుతూ ఉంటే నేను రాజుగా కాదు, పెద్ద కుమారుడుగా ఉన్నటువంటి రాముడే రామన్న రాజ్యానికి రాజు కావాలి, అందువలన నేను ఇక్కడి నుంచి సపరివారంగా రామన్న ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి నేను తీసుకొని రావాలి రాముణ్ణి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు భరతుడు. ఎంత గొప్పవాడో చూడండి. అంతేకాకుండా భరతుడు ఆయన కౌసల్య దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఏనాడు కూడా అన్నయ్య అడవులకు పోవాలి అని ఆలోచించనే లేదు. మామూలుగా లోకంలో అందరూ అనుకుంటారు కైకమ్మ దుష్టురాలు కాబట్టి కైకమ్మ కొడుకు కూడా దుష్ట గుణం కలిగినటువంటి వాడే, కాబట్టి రాముడు అడవికి వెళ్ళేదానికి భాగస్వామ్యం, ఆ పాపంలో భాగస్వామ్యం భరతునికి కూడా ఉంటుంది అని ఎవరైనా అనుకోవచ్చు. అది మాత్రము నిజం కాదమ్మా. ఒకవేళ నేను అలాగా అనుకొని ఉన్నట్లయితే
చెడు పనులు చేసేటువంటి వాడు ఏ నరకానికి పోతాడో నేను ఆ నరకానికి పోతాను అని ప్రమాణం చేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని చెడు పనులను గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఆవు ఉంటే ఆ గోవును కాలితో తన్నినటువంటి వాడు నరకానికి వెళతాడు అనేటువంటిది శాస్త్రంలో ఉంది. ఆ విధంగా నేను గాని నిజంగా రామచంద్ర స్వామి అడవులకు వెళ్ళాలి అని అనుకుని ఉన్నట్లయితే తప్పకుండా నేను కూడా వాడు ఏ విధంగా నరకానికి వెళ్తాడో నేను నరకానికి వెళతాను. ఇట్లా కొన్ని పనులన్నీ కూడా అంటే ఉదయమునే సూర్యుడు ఉదయించేదానికి ముందే నిద్ర మేల్కొనాలి. మేల్కొనని వాడికి దోషం అనేటువంటిది ఉంటుంది. అట్లాగా మల విసర్జన చేసేటప్పుడు సూర్యునికి అభిముఖంగా ఉండి మల విసర్జన చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా చేస్తే వాళ్ళకి దోషం అనేది వస్తుంది. ఆ దోషం అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఏ నష్టలోకాలకు నరకానికి వెళతారో నేను కూడా ఆ నరకానికి వెళ్ళేదానికి నేను అంగీకరిస్తున్నాను అంటూ మొత్తం మీద నాకు రామచంద్ర స్వామి అడవులకు వెళ్ళేటువంటి పనిలో ఎటువంటి భాగము అనేటువంటిది ఆలోచన అనేటువంటిది లేదు అని చెప్పి అందరూ కూడా ఇక తర్వాత ఆయన రామన్నను తీసుకొని రావాలి, ఆయనే రాజుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో భరతుడు, శత్రుఘ్నుడు, అట్లాగే వశిష్ఠుడు, ఇంకా ఇతరమైనటువంటి పురోహితులు, అలాగే కౌసల్య, కైకేయి, సుమిత్ర వీళ్ళందరూ కూడా కలిసి పరివారంగా చక్కగా బయలుదేరేదానికి సిద్ధమయ్యారు. క్రమంగా మంచి రహదారులన్నిటి కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ బయలుదేరి మార్గంలోనే అంటే రామచంద్ర స్వామి ఏ మార్గంలో వెళ్ళినాడో ఆ మార్గంలోనే వీళ్ళందరూ కూడా వెళుతూ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ మహర్షి చాలా చక్కగా నిన్నటి దినం మనం అనుకున్నాం. వశిష్ఠ మహర్షి ఏ విధంగా కామధేను అనేటువంటిది ఉంటే ఆ కామధేను ద్వారా వచ్చినటువంటి విశ్వామిత్రుడు వాళ్ళ సైన్యానికి అంతా కూడా చక్కగా షడ్సోపేతమైనటువంటి భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేసినాడో అట్లాగే ఈ భరద్వాజ మహర్షి కూడా వనదేవతలన్నింటినీ ప్రార్థిస్తే ఆ వనదేవతల యొక్క అనుగ్రహంతో వీళ్ళందరికీ కూడా అంటే భరతునితో వచ్చిన పరివారానికి అందరికీ కూడా చక్కనైనటువంటి భోజన పదార్థములన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక విందు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అక్కడి నుంచి మరి రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ ఉన్నాడు అంటే చిత్రకూటము అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అదొక కొండ ప్రాంతము, సమతల ప్రాంతము, అక్కడ ఉన్నాడు రామచంద్రుడు అని తెలుసుకొని అంటే వీళ్ళు కూడా ఆ గుహుని చేరుకున్నారు. గుహుని మళ్ళీ ఆయన నావ ఎక్కి ఆయన ఏర్పాటు చేస్తే ఆ గంగా నదిని కూడా దాటి ఆ తర్వాత భరద్వాజ మహర్షిని చేరుకొని ఆ తర్వాత చిత్రకూటము అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. ఆ చిత్రకూటంలో అలా బయలుదేరి వస్తూ ఉంటే రామచంద్ర స్వామిని చేరుకోవాలి అని లక్ష్మణుడు గమనించాడు. ఏదో అలజడి అవుతూ ఉంది దూర ప్రాంతంలో అని. అదే సమయంలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా గంగా నది తీర ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనోహరమైనటువంటి దృశ్యాలన్నీ చక్కగా గమనిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి అలిగిరైంది. జంతువులన్నీ అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఓహో ఎవరో వస్తూ ఉన్నట్టున్నారు, లక్ష్మణ చూడవయ్యా అంటే లక్ష్మణుడు ఒక ఎత్తైనటువంటి వృక్షం పైకి ఎక్కి అక్కడి నుంచి చూచాడు. చూస్తే రథం వెనుక కొంతమంది పరివారము, సైన్యము అన్నట్లుగా జనులు అందరూ కూడా వస్తూ ఉన్నారన్నమాట. రథానికి తప్పనిసరిగా ఒక జెండా, టెక్కెం అనేటువంటిది ఉంటుంది. ఆ జెండా ధ్వజం చూస్తే ఆ ధ్వజాన్ని చూచి గుర్తుపట్టాడు. భరతుడు వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రాజుకి ఆ రథానికి ఉండేటువంటి ఆ ధ్వజానికి ఒక్కొక్క గుర్తు అనేటువంటిది ఉంటుంది. వీళ్ళందరూ సూర్యవంశపు రాజులు కాబట్టి ఒక సూర్యుని యొక్క బొమ్మ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దూరం నుంచే గమనించారు భరతుడు వస్తూ ఉన్నాడు అని. అయితే లక్ష్మణుడు ఏమని ఆలోచించాడంటే ఇక్కడికి అడవిలో ఉన్నటువంటి మాకు ఇబ్బంది కలిగించాలి అనేటువంటి విషయంతో ఆలోచనతో వస్తూ ఉన్నాడేమో అని లక్ష్మణుడు ఆలోచిస్తే, లక్ష్మణ అటువంటి ఆలోచన సరి అయినటువంటిది కాదయ్యా. ఎప్పుడూ కూడా భరతుడు చాలా గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు. అందువలన
భరతుణ్ణి ఆ విధంగా అనుమానించడం అనేటువంటిది సరికాదు అని చెబుతూ పితు సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన సోపవాదేన లక్ష్మణ. ఓ లక్ష్మణ, నీ యొక్క ఆలోచన అనేటువంటిది సరికాదయ్యా. ఇప్పుడు నీవేం చెబుతూ ఉన్నావంటే ఆ భరతుణ్ణి వస్తున్నాడు కాబట్టి భరతుణ్ణి జయించాలి అని అనుకుంటూ ఉన్నావు, అది సరైనటువంటి ఆలోచన కాదంటూ యద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విసకృతావివ. భరతుణ్ణి జయించి మనము అయోధ్యని చేతికి హస్తగతం చేసుకోవాలి అంటూ ఉన్నావు, ఆ విధమైనటువంటి అధర్మ మార్గాన్ని నేను అనుసరించను అని చెబుతూ ఇప్పుడు నీవేమంటున్నావంటే భరతుని మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నావు. వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. భరతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ భరతుడా, రాజ్యం ఈ లక్ష్మణునికి ఇయ్యవయ్యా అంటే సంతోషంగా రాజ్యాన్ని నీకు ఇచ్చేదానికి సిద్ధమవుతాడు భరతుడు. అంత గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు అని ఆ భరతుని ఉద్దేశించి చెబుతూ లక్ష్మణుని యొక్క ఆ కోపాన్ని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా భరతుడు రామచంద్ర స్వామిని సమీపిస్తాడు. ఆనందంగా పాదాభివందనం చేస్తాడు, కుశల ప్రశ్నలు వేస్తాడు, ఎంతో దిగులు పడతాడు, విచారపడతాడు. ఎందుకంటే రామచంద్ర స్వామి మరి రాజకుమారుడు, ఆయన చక్కగా రాజభోగములను అనుభవించవలసినటువంటి హంసతూలిక కల్పం మీద చక్కగా ఉండవలసినటువంటి వాడు ఇప్పుడు అడవులలో ఈ విధంగా భూతలం మీద నేల మీద పరుండవలసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూచి చాలా బాధపడుతూ ఉంటాడు. వచ్చేటువంటి దారిలో గుహుడు కూడా చెప్తాడు ఎక్కడెక్కడ రాముడు శయనించినాడు, అటువంటి విషయాలన్నీ కూడా విన్ని ఎంతగానో బాధపడినటువంటి ఆయన రామచంద్ర స్వామిని చూచాడు. మరి అందరూ కూడా రామచంద్ర స్వామిని చూచారు. ఆ సందర్భంలో భరతుని కుశల ప్రశ్నలు వేశాడు రాముడు. కుశల ప్రశ్నలు వేయడం మాత్రమే కాకుండా, అయ్యా భరత, నీవు రాజ్యపాలన చేయాలి కదా, రాజ్యపాలన చేస్తూ ఉన్నావు కదా, చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నావా? నీ మంత్రులందరినీ చక్కగా గమనిస్తూ ఉన్నావా? బ్రాహ్మణోత్తములందరినీ చక్కగా గౌరవిస్తూ ఉన్నావా? ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూచుకుంటూ ఉన్నావా? ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నావా? రైతులకు, వ్యవసాయదారులకు, అలాగే మరి వాణిజ్యం అనేటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తగినటువంటి సహాయం అనేటువంటిది చేస్తూ ఉన్నావా? ఇలాగా అనేక విధములైనటువంటి ప్రశ్నలన్నీ వేసి ఎలా రాజు చక్కగా పరిపాలన చేయాలి అనేటువంటి ఆ నీతి శాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని అంతా కూడా రామునికి ఉపదేశించాడు. ఆ తర్వాత మొత్తం మీద విషయాన్ని తెలియజేశారు. ఓ రామచంద్ర, మన తండ్రి గారు గతించారు అని అంటే ఓరున విషాదాన్ని పొందాడు, విచారాన్ని పొందాడు. మరి తండ్రి గారికి జలతర్పణం అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఆ పిండ ప్రదానము అవన్నీ కూడా ఆ రామచంద్రుడు సమర్పించడం జరిగింది. ఈ పిండ ప్రదానం ఇచ్చేటప్పుడు మనము ఏ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటామో ఆ ఆహారమే పితృదేవతలకు అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఆయన అక్కడ ఏమి ఆహారం తీసుకుంటున్నాడు? పండ్లు, ఫలములు, అలాగే అక్కడ ఉన్నటువంటి బదరికావనం, రేగు చెట్లు ఉంటే ఆ రేగు పండ్లు, వాటితో చేసినటువంటి పదార్థాలు అవన్నీ తింటూ ఉన్నాడు. కాబట్టి రాముడు ఆ పదార్థాలతోనే ఆయన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఆ పిండ ప్రదాన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఆ పిండ ప్రదానం చేసే సమయంలో రామచంద్ర స్వామి ఇదం భుంక్ష్వ మహారాజా ప్రీతో యదశనా వయం యదన్నః పురుషో భవతి తదన్నః తస్య దేవతాః. మానవుడు తాను చేసేటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యములలో తాను ఏ ఆహారం అయితే తీసుకుంటాడో ఆ ఆహారంతోనే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను భుజించే ఆహారమే నీకు సమర్పించాను అని దశరథ మహారాజు గారికి, తండ్రి గారికి, చనిపోయినటువంటి తండ్రి గారికి మనసులోనే
ప్రార్థన చేస్తూ విన్నవించినాడు అన్నమాట. ఆ తరువాత ఆ తల్లులు ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కూడా రామచంద్ర స్వామిని చూచి ఎంతగానో బాధపడ్డారు, ఆశీర్వదించారు, దగ్గరకు తీసుకున్నారు. ఆ సమయంలో భరతుడు అంటున్నాడు రామచంద్ర స్వామితో, శాంతితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్ష రాజ్యమకంటకం. మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నా తల్లి అయినటువంటి కైకమ్మను శాంతింపచేయాలి, ఆ కోపాన్ని తొలగింపచేయాలి, ఆమెను ఓదార్చాలి అనేటువంటి భావనతో నాకు రాజ్యాన్ని కట్టబెట్టినాడు. అటువంటి ఆ రాజ్యాన్ని తద్దదామిత వైవాహం, ఆ రాజ్యం అంతా కూడా నేను నీకు ఇచ్చేస్తూ ఉన్నాను. భుంక్ష రాజ్యం అకంటకం, ఏ విధమైనటువంటి అడ్డు అనేటువంటిది, ఏ కంటకం అనేటువంటిది లేకుండా రాజ్యాన్ని నువ్వు చక్కగా పరిపాలించవయ్యా, ఇది నా కోరిక అంటూ ఉన్నాడు. ఇక్కడ తన గురించి అంటే నేను చాలా అనుకుని, నీవు మహాత్ముడివి, నీవు రాజ్య పరిపాలన చేయాలి, పెద్ద కుమారుడివి, నేను కాదు అని చెబుతూ గతిం ఖరైవా స్వస్య తాక్ష్యస్యేవ పతత్రిణః అనుగంతుం న శక్తిర్మే గతిం తవ మహీపతే. ఓ రామా, ఇప్పుడు అశ్వం ఉన్నది, అశ్వము యొక్క వేగాన్ని హరం అంటే ఒక గాడిద అందుకోగలుగుతుందా? లేదు కదా. అట్లాగే గరుత్మంతుని యొక్క వేగాన్ని సాధారణమైనటువంటి ఒక పక్షి కాకి అనేది అందుకోగలుగుతుందా? అట్లాగా నీ యొక్క పరాక్రమము, పరిపాలన అనేటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది, నా యొక్క పరిపాలన అనేటువంటిది చాలా అల్పంగా ఉంటుంది. అందువలన ఈ రాజ్యాన్ని నీవు స్వీకరించి మరి చక్కగా అయోధ్యను పరిపాలించవయ్యా అంటూ ఉన్నాడు. తమేవ దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం సమాశ్వయదాత్మవాన్. అలా కన్నీరు కారుస్తూ రాజ్యాన్ని అప్పగించేదానికి సిద్ధమైనటువంటి భరతుణ్ణి చూచి ఆ రామచంద్రుడు అతన్ని చక్కగా ఓదారుస్తూ చక్కగా అనేక విషయాలని బోధిస్తూ ఉంటాడు. ఏం బోధిస్తాడంటే, మరి నీవు అనుకుంటూ ఉన్నావు కైకమ్మ ఆ విధంగా చెడ్డ గుణము కలిగినటువంటిది, దుర్బుద్ధి కలిగి ఇలా అడిగింది, ఇలా కోరింది, నన్ను అడవులకు పంపింది అని. ఇది సరి అయినటువంటి ఆలోచన కానే కాదు. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా కైకమ్మ నీతో సమానంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నది, నన్ను చక్కగా గౌరవిస్తూ ఉన్నది, అభిమానిస్తూ ఉన్నది. మరి ఆ విధంగా కొన్ని క్షణాల్లోనే అలా మారిపోయింది అంటే కారణము దీనికంతా కూడా విధి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ విధియే ఈ విధంగా మాట్లాడించింది, ఈ విధంగా పంపించింది. అంతేగాని ఈ నిమిత్తము, దీని యొక్క కారణము అనేటువంటిది ప్రత్యేకంగా ఆమె అనేటువంటి ఆమె మీద ఆవేశము అలాగే కోపము ఇవన్నీ కూడా పెంచుకోవడం అనేటువంటిది సరికాదు. ఎందుకంటే రామచంద్రుడే తానే ఆమెను ఏ ఒక్క మాట కూడా అనలేదు. నీవు తల్లివి, నీ మాట నేను ఆచరిస్తాను అంటూ వచ్చాడు. కాబట్టి ఇదంతా కూడా విధి లీల, దైవం యొక్క లీల అనేటువంటి భావన నీకు ఉండాలి అని చక్కగా ఆయన మనస్సునంతా కూడా శాంతింపచేశాడు. మళ్ళీ భరతుడు ఏమంటాడంటే, కైకేయీం మాం చ తాతం చ సుహృదో బాంధవాంశ్చ నః పౌరజానపదాన్ సర్వాన్ త్రాతు సర్వమిదం భవాన్. ఓ రామచంద్ర, నీవు నన్ను క్షమించాలి, మా తల్లిని క్షమించాలి, అట్లాగే బంధువుల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నీవు రాజ్యాన్ని స్వీకరించాలయ్యా అంటూ ప్రత్యేకంగా
ప్రజా పరిపాలన చేయడం అనేటువంటిది దానికి నీవే తగినటువంటి వాడివి అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే రాముడు అంటున్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానామహమపి రాజరాన్ మృగాణాం. మన తండ్రి దశరథ మహారాజు ఏం చేశాడంటే రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. రాజ్యం అంటే మొత్తం భూమండలం, అంటే భూమండలంలో ప్రజలు ఉండేటువంటి ప్రదేశము ఉంది, అట్లాగే కొండలు వనములు మునులు ఉండే ప్రదేశం ఉంది, అరణ్య ప్రదేశం ఉంది. 2 భాగాలు చేసి తండ్రి అరణ్యం అంతా నాకు ఇచ్చాడు, మరి ప్రజలు ఉండేటువంటి ఆ ప్రదేశం అంతా నీకు ఇచ్చాడు, కాబట్టి నీవు దాన్ని పరిపాలించు. నేను ఇక్కడ ఏ విధంగా అందరినీ చూడాలను, మునులందరినీ కూడా చూస్తూ మునులందరినీ కూడా రక్షిస్తూ, ఇక్కడ ఏదైనా అధర్మం ఉంటే ఆ అధర్మాన్నంతా తొలగించేదానికి శిక్షించేదానికి సిద్ధపడుతూ ఉంటాను, కాబట్టి నీవు అక్కడ పాలించు, నేను ఇక్కడ పాలిస్తాను అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు. అలాగా చెబుతూ ఉంటే జాబాలి అనేటువంటి మహర్షి ఆయన ఏమంటాడంటే, ఓ రాముడా, నీ మాటలన్నీ విపరీతంగా ఉన్నాయ్యా. తండ్రి అంటావు, తండ్రి మాట అంటావు, తల్లి మాట అంటావు. ఎవరికి ఎవరయ్యా? ఎవరన్నా చనిపోతే వాళ్ళతోటే పాటు మిగతా వాళ్ళు కూడా పోతున్నారా? లేదు కదా, ఎవరికి వారేను. కాబట్టి ఈ లోకం మళ్ళీ పరలోకం అనేది కూడా ప్రత్యేకంగా ఉంది అనే ఆలోచన కాకుండా ఈ లోకంలో సుఖపడవలసిన అవసరం ఉన్నది అని ఒక నాస్తిక వాదన ఏదైతే ఉందో ఆ నాస్తిక వాదాన్ని చెబుతూ ఏదో ఒక విధంగా రాముని ఒప్పించి మళ్ళీ అయోధ్యకు పంపించి రాజుగా అక్కడ పరిపాలన చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటే ఆ జాబాలి యొక్క మాటలను కూడా ఖండించాడు రామచంద్ర స్వామి. చక్కగా ఆయన కూడా సమాధానం చెప్పాడు. భవాన్ మే ప్రియకామార్థం వచనం యది హోక్తవాన్ అకార్యం కార్య సంకాశం అపథ్యం పథ్య సంహితం. జాబాలి మహర్షి, మీరేం చేస్తూ ఉన్నారంటే నా మేలు కోసంగా ఏదో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అకార్యమును కార్యముగా, అసత్యమును సత్యముగా, అపథ్యమును పథ్యముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విషయం కానే కాదు. ధర్మము అనేటువంటిది గొప్పది, సత్యము అనేటువంటిది గొప్పది. మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజును సత్యవా పరిపాలకులుగా చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అక్కడ నేను ప్రతిజ్ఞ చేశాను, కైకమ్మ నీ మాట నేను ఆచరిస్తాను అని, తండ్రి మాట ఆచరిస్తాను అని. ఆ ఆచరించడమే ధర్మము. కాబట్టి ఆ ధర్మం కోసంగా నేను ఇక్కడ వనవాసం చేయవలసినదే. 14 సంవత్సరాల తరువాత మళ్ళీ అయోధ్య నగరానికి నేను వెళ్ళేదానికి సిద్ధమవుతానని ఆ జాబాలి మాటలను కూడా ఖండించి చెప్పాడు. చివరికి వశిష్ఠ మహర్షి కూడా అడుగుతాడు, నాయన రామ, నీవు వచ్చి అయోధ్యను స్వీకరిస్తే, రాజ్యాన్ని స్వీకరిస్తే బాగుంటుంది, నువ్వు జ్యేష్ఠ కుమారుడివి కదా అని అంటే ఆయనకు కూడా అదే మాట చెప్పాడు. గురువు అయితే ఆయన చెప్పాడు, గురువు కూడా తండ్రితో సమానం కదా, నేను గురువుని, నేను చెబుతూ ఉన్నాను, నువ్వు బయలుదేరరా అయోధ్యకి, అక్కడ రాజ్య పరిపాలన చేయమంటే వశిష్ఠ మహర్షి చెప్పినా కూడా ఏమంటాడంటే చివరి మాటగా రాముడు అనేన ధర్మశీలేన వనా ప్రత్యాగతం పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాః పతిరుత్తమః. నేను అయోధ్యకి రమ్మంటున్నారు కదా, వస్తాను. ఎప్పుడు? ఈ 14 సంవత్సరాల వనవాసం అయిపోయిన తర్వాత తప్పకుండా నేను అక్కడికి వస్తాను అని చెబుతూ, ఎందువల్ల ఇప్పుడు రాలేనంటున్నానంటే నేను ప్రతిజ్ఞ చేశాను కదా, వనవాసం చేస్తానని కైకమ్మకు ప్రతిజ్ఞ చేశాను, తండ్రి మాట నెరవేరుస్తాను అని అందరికీ చెప్పాను. ఆ ప్రతిజ్ఞను నేను ఎట్లా వదులుకునేది? లక్ష్మీశ్చంద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజే అదీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః. ఏమంటాడంటే చంద్రుడు ఉన్నాడు, వెన్నెల ఉంది,
ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఒకవేళ చంద్రుణ్ణి వెన్నెల వదిలి వెళ్ళిపోయినా సరే, హిమాలయము మంచు వదిలి వెళ్ళిపోయినా సరే, సముద్రం అనేటువంటిది ఆ చెలీలు కట్ట దాటి ప్రవహించినా సరే, ఇవన్నీ జరుగుతాయి కానీ నేను మాత్రము నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను అని అంటూ ఉంటే, అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా, అంటే ఎంతమంది ఎంతగా చెప్పినా కూడా, మనకు మొట్టమొదటి రామచంద్ర స్వామి గురించి నారద మహర్షి, వాల్మీకి మహర్షి మాట్లాడుకున్నప్పుడు అక్కడ దృఢవ్రత అనేటువంటి ఒక పదాన్ని ప్రత్యేకంగా, ఒక సుగుణాన్ని చెప్పడం జరిగింది. దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు అని. ఆ దృఢ వ్రతం ఏమిటో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఎంతమంది చెప్పినా, తల్లులు చెప్పినా, గురువులు చెప్పినా తాను తన మాట కట్టుబడి ఉన్నాడు అదనమాట. అటువంటి సందర్భంలో భరతుణ్ణి చూచి, భరతుడు ఏమంటున్నాడు, రాజ్యం నువ్వు తీసుకోవయ్యా అంటున్నాడు. రాముడు ఏమంటున్నాడు, రాజ్యం నువ్వేలవయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. సాధారణంగా ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము, ఎంత గొప్ప విషయము, ఎంత మహిమాన్వితమైనటువంటి విషయము. కాబట్టి వాళ్ళందరూ కూడా భరతుణ్ణి మెచ్చుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి మునులు రాముణ్ణి కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. తమ ప్రతిమ తేజోభ్యాం భ్రాతుభ్యాం లోమహర్షణం విస్మితాః సంగమం ప్రేక్ష్య సమవేతా మహర్షయః. అక్కడ వచ్చినటువంటి మహర్షులందరూ కూడా వీళ్ళ యొక్క సంభాషణను చూచి, నీవు రాజ్యాన్ని తీసుకో, నీవు రాజ్యాన్ని తీసుకో అని అంటూ ఉంటే ఎంతటి త్యాగబుద్ధి, ఒకరి మీద ఒకరికి ఎంతటి గౌరవము, భక్తి విశ్వాసములు అని ఆ భరతుణ్ణి మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత రాముణ్ణి మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో భరతుడు ఏం చేస్తాడంటే, అయ్యా నిన్ను రమ్మంటే నీవు రావడం లేదు కదా, మరి ఒక కోరిక ప్రత్యేకంగా ఉంది. ఏమిటి ఆ కోరిక అంటే, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఇదిగో నేను బంగారు రంగులో ఉన్నటువంటి పాదుకలు తీసుకొని వచ్చాను. ఈ పాదుకల మీద మీ పాదాలు అలా మోపండి. ఆ తర్వాత వీటిని నేను తీసుకొని మరి ఆ పాదుకలకే పట్టాభిషేకం అనేటువంటిది చేస్తూ నేను రాజ్య పరిపాలన చేస్తాను. అప్పుడు ఈ పాదుకలే, అంటే నీ పాద స్పర్శతో పవిత్రమైనటువంటి ఈ పాదుకలే చక్కగా లోకాలకన్నిటికీ కూడా రాజ్య పరిపాలన విషయంలో యోగక్షేమాలను కలిగిస్తాయి అని వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు సోధిరుహ్య నరవ్యాఘ్రః పాదుకే హ్యవరుహ్య చ ప్రాయచ్చత్ మహాతేజ భరతాయ మహాత్మనే. అలా ఆ బంగారు పాదుకల మీద కాలు మోపి వాటిని ఇవ్వడానికి అభ్యంతరం లేదు కాబట్టి ఆయన ఆ రామచంద్ర స్వామి వాటి మీద అలా పాదాలు మోపాడు. ఆ తర్వాత తాను దిగి ఆ 2 పాదుకలను తీసుకోమన్నాడు. ఆయన ఆ 2 పాదుకలను కూడా భరతుడు తీసుకున్నాడు. తీసుకొని వాటిని రామచంద్ర స్వామికి ప్రతిరూపంగా భావించినటువంటి వాడై, వాటికి నమస్కారం చేసినటువంటి వాడై, చక్కగా వాటిని తన శిరస్సు మీద మరి ప్రతిష్ఠించుకున్నటువంటి వాడై అలా బయలుదేరాడు. అక్కడి నుంచి అందరూ కూడా సపరివారంగా బయలుదేరారు. మరి అయోధ్య నగరానికి చేరుకున్నారు. అయోధ్య నగరానికి చేరుకుంటే అక్కడ అయోధ్య ఎలా ఉంది? రాముడు లేనటువంటి అయోధ్య. దశరథ మహారాజు చనిపోయినటువంటి ఆ సందర్భంలో బాధతో ఉండేటువంటి ప్రజలందరూ ఉన్నటువంటి అయోధ్య. అందువలన వాళ్ళు అక్కడి నుంచి ఆ భరతుడు ఏమంటాడంటే, ఇటువంటి ఈ అయోధ్యలో నేను ఉండలేను అంటూ మళ్ళీ నందిగ్రామము అనేటువంటి ఆ సరిహద్దుల్లో ఉండేటువంటి ఆ గ్రామానికి వచ్చి, ఆయన కూడా రాముడు ఏ విధంగా నారచీరలు ధరించాడో, ముని వృత్తిని అవలంబించాడో చూడండి. భరతుని యొక్క గొప్పతనము, రాముణ్ణి రాజ్యం తీసుకోమంటే తీసుకోలేదు, నన్ను పరిపాలించమన్నాడు. మా అన్న ఇంత కష్టపడుతూ ఉంటే అడవిలో ఈ విధంగా మునివృత్తిలో ఉంటూ నార వస్త్రాలు ధరించి కందమూలాలు భుజిస్తూ ఉంటే నేనెట్లా సుఖంగా ఉండగలను? భ్రాతృ అంటే ఆదర్శవంతమైనటువంటి అన్నదమ్ములు అన్నమాట.
కాబట్టి ఆయన కూడా భరతుడు కూడా నార వస్త్రాలను ధరించినటువంటి వాడై, జటలను ధరించినటువంటి వాడై, ఆ పాదుకులను బంగారు సింహాసనం మీద ఆ నంది గ్రామంలో ఉంచినటువంటి వాడై, ప్రతి ఒక్క పనిని కూడా రాజుకి ఏ విధంగా నివేదన చేయడం జరుగుతుందో ఆ విధంగా ఎవరైనా ఒక కానుక తెచ్చి ఇచ్చినా సరే ఆ కానుక ఆ పాదుకుల దగ్గర పెట్టి ఆ తరువాత దాన్ని తీసుకునేవాడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఆ పాదుకుల సమక్షంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించి ఆ తరువాత ఆ నిర్ణయాన్ని ఆచరింపజేసేటువంటి వాడు. ఆ విధంగా మరి చక్కగా రాజ్య పరిపాలన చేసేదానికి రామచంద్ర స్వామి అనుగ్రహంతో ఆ పరిపాలన చేసేదానికి సిద్ధమయ్యాడు భరతుడు. మరి ఈ విధంగా అట్లా అక్కడ అయోధ్యలో అలా ఉంటే ఇటు ఈ రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళు ఆ చిత్రకూటము అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు కదా. అక్కడి నుంచి మళ్ళీ కొంతకాలం అయింది కదా అని ఆ ప్రదేశాన్ని వదిలి మరికొంత దూరానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. స్తోత్రేరాశ్రమమాసాద్య తం వందే మహాయశాః తం చాపి భగవాన్ త్రిః పుత్రవత్ ప్రత్యపద్యత. అలా అడవుల్లో అనేక మునుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు చిత్రకూటాన్ని వదిలిన తరువాత అత్రి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అత్రి మహర్షి, అనసూయ పతివ్రత శిరోమణి వాళ్ళు ఉండేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశానికి చేరుకుంటే ఆ అత్రి మహర్షి కూడా చక్కగా వీళ్ళని ఆహ్వానించి చక్కగా ఆతిథ్యము అనేటువంటిది అందజేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ అనసూయాదేవి యొక్క గొప్పతనాన్ని కూడా చక్కగా వివరించాడు అత్రి మహర్షి ఆ రామచంద్ర స్వామికి. ఆ అనసూయాదేవి ఎంతో పతివ్రత శిరోమణి. ఆ అనసూయాదేవి ఆమె ఎంత గొప్ప పతివ్రత అంటే ఒకానొక సమయంలో కరువు కాటకాలు అనేటువంటివి ఏర్పడితే ఆమె తపస్సు చేసి ఆ అనసూయాదేవి చక్కగా అందరికీ కూడా ఆ కరువు కాటకాలు తొలగిపోయే విధంగా తన యొక్క తపశ్శక్తితో అన్నీ సమకూర్చింది. మరి నీరు లేకుండా అల్లాడుతూ ఉంటే ఆమె తన తపశ్శక్తితో ఆ జలరాశిని కూడా సృష్టించింది. మరి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఆమె తొలగించింది అని అనసూయ యొక్క గొప్పతనాన్ని అత్రి మహర్షి భార్యే అనసూయాదేవి ఆమె ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని చక్కగా రామచంద్రునికి ఆ సీతమ్మ వారికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా ఆ అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నారు. ఆ సమయంలో తతః సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం సాంత్వయంత్యబ్రవీత్ దృష్టా దిష్ట్యా ధర్మమపేక్ష్యసే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానవృద్ధిం చ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి. అనసూయాదేవి అంత పతివ్రత శిరోమణి సీతను చూచి చాలా సంతోషపడి సీతమ్మను ఎంతగానో అభినందించింది. ఏమిటి కారణం అంటే ఒక స్త్రీ, వివాహం అయినటువంటి స్త్రీ పతివ్రతగా ఉన్నట్లయితే, పతిని అనుసరించినట్లయితే, సహధర్మచారిగా ఉన్నట్లయితే, నిత్యము పతి యొక్క హితమును కోరుకున్నట్లయితే అటువంటి ఆమె ఉత్తమ ఇల్లాలు. ఆమె మరి ఎటువంటి వేరే ధర్మాలు చేయకపోయినా ఆమెకు స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్రాలని చెప్పాయి. కాబట్టి ఆ సీతను చూచి, అమ్మా నీవు రాజకుమారివి, ఒకనొక రాజుకు కుమార్తెగా పుట్టావు, ఇంకొక రాజుకి దశరథ మహారాజుకి కోడలుగా వెళ్ళావు. అయినా కూడా రాజభోగములన్నింటినీ కూడా వదిలిపెట్టి యత్వా జ్ఞాతిజనం సీతే, అడవికి వస్తే ఎవరుంటారు? బంధువులు ఉన్నారా? ఎవరు ఉండరు.
కాబట్టి బంధువులనందరినీ వదిలిపెట్టి ఐశ్వర్యాన్నంతా వదిలిపెట్టి నీవు అవృతం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి. ఈ విధంగా రాముడు అడవుల్లో తిరుగుతూ ఉంటే రామునికి సేవ చేస్తూ ఇలా వచ్చావు కాబట్టి, నీవు పతివ్రత ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను నేను అభినందిస్తూ ఉన్నాను అని అనసూయ మాత సీతమ్మను ప్రశంసించింది. నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః. భర్త అయినటువంటి వాడు నగరంలో ఉన్నాడా అడవిలో ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా, ఐశ్వర్యంతో ఉన్నాడా పేదవాడుగా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా, భర్తను ఏ స్త్రీ అయితే అనుసరిస్తుందో పతివ్రత ధర్మం కలిగి ఉంటుందో ఆమె ఉత్తమురాలు, ఆమె కీర్తిమంతురాలు, ఆమె మహాసాధ్వి, ఆమెకు ఉత్తమ లోకాలు సిద్ధిస్తాయి అంటూ ఆ అనసూయాదేవి చెబుతూ ఇంకా ఏమంటూ ఉందంటే, తద్విధాస్తు గుణైర్యుక్త దృష్టలోక పరావరాః శ్రియః స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా. నీవలే ఎవరైతే పతిని అనుసరిస్తూ ఉంటారో సహధర్మచారణులుగా ఉంటారో వాళ్ళకు ఉత్తమ లోకాలు సిద్ధిస్తాయి అని చెప్పి, తరువాత ఆమె తన దగ్గర ఉన్నటువంటి మేలైనటువంటి వస్తువులను అంటే ఆభరణాలు మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా సీతమ్మకు ఇవ్వాలి అనుకున్నది. ఆ ఇచ్చే ముందు ఆమె మామూలుగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ, అమ్మా సీతాదేవి, నీకు సంబంధించినటువంటి విశేషాన్ని నాకు ఏదైనా ఒక కథని, నీకు సంబంధించిన చరిత్రని ఏదైనా నాకు తెలియజేయి అని అనసూయాదేవి అడిగితే, అప్పుడు ప్రత్యేకంగా నీ స్వయంవరం గురించి తెలియజేయమ్మా అని అడిగితే ఆ సీతాదేవి తన స్వయంవరం గురించి కూడా చక్కగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆమె విషయాన్నంతా మొదటి నుంచి కూడా చెప్పిందనమాట. జనక మహారాజు గారు మా తండ్రి గారు, ఆయన యజ్ఞం అనేటువంటిది చేయాలి అనుకుని నాగలి తీసుకుని తానే ఆ యజ్ఞ భూమిని అలా దున్నేటువంటి సమయంలో నాగటి చాలులో ఆ భూమిలో నుంచి నేను వెలువడ్డాను. అప్పుడు ఆకాశవాణి కూడా చెప్పింది, ఈమె నీ కుమార్తెగా పెరుగుతుంది అని. ఆయన కూడా జనక మహారాజు కూడా నన్ను ఆ విధంగానే కుమార్తెగానే భావించినటువంటి వాడై తన భార్యలలో పెద్ద భార్యకు నన్ను తీసుకొని పోయి కుమార్తెగా అప్పగించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఆయన ఏమని ఆలోచించినాడంటే, వీర్యశుల్క అంటే ఈమె అందరి వలె భూమిలో జన్మించింది ఈమె, అందువలన అయోనిజ అని పిలుస్తారు నన్ను. ఆ విధంగా ఒక మహిమాన్వితమైనటువంటి జన్మ కలిగినటువంటి ఈమెకు తప్పనిసరిగా మరి వరుడు ఎట్లా ఉండాలి అంటే, ఆయన కూడా మహిమోపేతుడుగా ఉండేటువంటి వాడు, వీర్యవంతుడుగా ఉండేటువంటి వాడు ఉండాలి అనేటువంటి ఆలోచనతో చక్కగా మా ఇంట్లో శివధనస్సు అనేటువంటిది పూజింపబడుతూ ఉన్నది. ఈ శివధనస్సు ఎక్కడిది అంటే, దక్షుడు యజ్ఞం చేసినప్పుడు దక్షుని మీదకి మరి దక్షుడు శివుణ్ణి ఆహ్వానించలేదు కాబట్టి అక్కడ సతీదేవి ఆత్మాహుతి పొందింది కాబట్టి ఆ సమయంలో కోపించినటువంటి శివుడు అక్కడికి వెళ్ళాడు ధనుస్సు తీసుకొని. ఆ ధనుస్సు తీసుకొని అందరినీ కూడా మరి సంహరించాలి, నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు అటువంటి ఆ సమయంలో ఆయన్ని శాంతింపచేశాడు. అప్పుడు ఆ శివుని చేతిలో ఉన్నటువంటి ధనుస్సు దేవతల దగ్గరికి వెళ్ళింది. దేవతల దగ్గర నుంచి ఈ నిమివంశపు రాజుల్లో ఆయన మిథిలానగర రాజు యజ్ఞం చేస్తూ, ఆ యజ్ఞం చేసి దేవతలు ప్రత్యక్షమైతే ఏం కావాలి అంటే ఆ శివధనస్సు కావాలని అడిగితే దేవరాతుడు అనేటువంటి ఆయన దగ్గరికి ఆ శివధనస్సు వచ్చింది. అప్పటి నుంచి ఈ మిథిలా నగరంలో ఆ శివధనస్సును పూజించడం అనేది జరుగుతూ ఉన్నది. గొప్ప ధనుస్సు కాబట్టి ఆ ధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వారికి నన్ను ఇచ్చి వివాహం చేస్తామని మా తండ్రి గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఎంతో మంది వచ్చారు, ఎంతమంది వచ్చినా కూడా ఎక్కువ పెట్టలేకపోయారు. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. ఆ రాముడు ఆ శివధనుస్సును ఎక్కువ పెట్టడం అనేటువంటిది జరిగింది.
అలా ఎక్కుపెట్టిన తరువాత మా తండ్రి గారు రామునితో, అయ్యా నేను ఇట్లా ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఈ ప్రతిజ్ఞను అనుసరించి నేను నీకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాను. దానం, కన్యాదానం చేసేటప్పుడు, ఏదైనా దానం చేసేటప్పుడు నీళ్లు అలా వదులుతూ మంత్రాలు చెబుతారు, ఇదిగో దానం చేస్తూ ఉన్నాను అని. కాబట్టి నేను కన్యాదానం చేయాలనుకున్నాను, ఇదిగో నీళ్లు నేను తీసుకొచ్చుకుంటూ ఉన్నాను, ఇది ధారగా పోసి నీకు సీతమ్మను కన్యాదానం చేస్తానంటే అప్పుడు రామచంద్ర స్వామి ఆగమన్నాడు. ఈ కథని, ఈ విషయాన్ని సీతమ్మ అనసూయ దగ్గర చెబుతూ ఉందన్నమాట. ఏమంటాడంటే, ఆగచ్చతాంశ్చ విజనం వనమేవ భయావహం సమాహితం మే స్వశ్రాచా హృదయే తద్భృతం మహత్. ఇదం చ ధనురుద్యమ్య సద్యం యత్కురుతే నరః తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయః. ఎవరైతే ఈ ధనుస్సుని ఎక్కుపెడతారో అలాంటి వాళ్లకు నా కుమార్తె అయినటువంటి సీత భార్య అవుతుంది, ఇందులో సందేహం లేదు అనేటువంటి ప్రతిజ్ఞ మా తండ్రి గారు చేశారు. తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాద్గిరి సన్నిభం అభివాద్య నృపాజగ్ముః అశక్తాస్తస్య తోలనే. ఎంతో మంది రాజులు వచ్చారు, కానీ ఆ రాజులందరూ వచ్చారు, మరి దాన్ని ఎత్తేయడానికి శక్తి లేనటువంటి వారే ఒక నమస్కారం చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోయం మహాద్యుతి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః. చాలా కాలం గడిచిపోయింది. ఆ తరువాత మేము మిథిలా నగరంలో మా తండ్రి అయినటువంటి జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చూచేందుకోసం అన్నట్లుగా ఇదిగో రామచంద్రుడు, లక్ష్మణుడు వీరు విశ్వామిత్రునితో పాటుగా వచ్చారు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా మమ పిత్రా సుపూజితః ప్రోవాచ పితరం తత్ర భ్రాతరం రామ లక్ష్మణౌ. అక్కడ అడగడం జరిగింది, ఎవరు వీళ్ళు అని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు వివరంగా చెప్పాడు. సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శన కాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం. అయ్యా జనక మహారాజా, వీళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజు యొక్క కుమారులు, ఈ శివధనుస్సును చూచేందుకోసంగా వచ్చారు, ధనుస్సును చూపించవయ్యా అంటే అప్పుడు నిమేషాంతరమాత్రేణ తదానమ్య సవీర్యవాన్ జాం సమారోప్య ఝటితి పూరయామాస వీర్యవత్. ఎంతో మంది రాజులు వచ్చి ఏమీ చేయలేక, ధనుస్సును ఎత్తలేక, ఎక్కుపెట్టలేక వెళ్ళిపోయినటువంటి సందర్భాలుంటే ఒక్క నిమిషంలోనే, ఒక్క క్షణకాలంలోనే ఈ రామచంద్రుడు దాన్ని చక్కగా మరి ఆ నారి వదులుగా ఉంటుంది, ఆ ధనుస్సు కోటిని వంచి నారిని చుట్టి ఎక్కుపెట్టినటువంటి వాడైనాడు. తేన పూరయితా వేగా మధ్యే భగ్నం విదాదను. అలా ఎక్కుపెట్టినటువంటి సందర్భంలో, ఆ నారిని లాగే సందర్భంలో అది రెండుగా విరిగిపోవడం జరిగింది. తస్య శబ్దో భవద్భీమః పతితస్యాశనేరివా. పిడుగుపాటులాగా శబ్దం అనేటువంటిది గొప్పగా ఏర్పడింది. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసందినా నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. నా తండ్రి అయినటువంటి జనక మహారాజు నన్ను దానం చేసేందుకోసంగా జలపాత్రను తీసుకున్నాడు. తీసుకొని దీయమానాం సతు తదా ప్రతిజగ్రాహ రాఘవః అవిజ్ఞాయ పితుచ్ఛందం అయోధ్యాధిపతేః ప్రభోః దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవః. జనక మహారాజు నన్ను భార్యగా కన్యాదానం చేసేదానికి నీళ్లు తీసుకొని ఆ ధార పోయేదానికి సిద్ధమైతే
ఆ ధారని స్వీకరించలేదు రామచంద్ర స్వామి. ఎందువలన? అవిజ్ఞాయ పితుశ్చందం. పితు తండ్రి యొక్క చందం అంటే అభిప్రాయాన్ని, తండ్రి యొక్క అభిప్రాయము, తండ్రి యొక్క ఆమోదము, తండ్రి యొక్క అనుమతి అనేటువంటిది లేకుండా నేను ఈ కన్యాదానం స్వీకరించను అనేటువంటి మాట చెప్పాడు. తతః స్వసురమామంత్య వృథం దశరథం రూపం మమ పిత్రాత్వహం దత్తా రామాయ విదితాత్మనే. అప్పుడు ఇక తర్వాత చేయవలసింది ఏమిటి అంటే, వియ్యపుడైనటువంటి దశరథ మహారాజును ఆహ్వానించాలి అని దూతలను పంపించారు. వాళ్ళు రావడం జరిగింది. ఆ తర్వాత వివాహం అనేటువంటి జరిగింది. ఈ విధంగా రామచంద్ర స్వామి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి యొక్క ఆమోదంతోనే ఏదైనా చేసేటువంటి వాడు, సుగుణాభిరాముడు. రాముడు అటువంటి రాముణ్ణి అనుసరించాలి కానీ నేను ఒక్కదాన్ని అయోధ్యలో ఎలా ఉండేది? అందువలన ఈ విధంగా సహధర్మచారిణి కాబట్టి ఈ విధంగా వచ్చానంటే చాలా సంతోషించింది అనసూయాదేవి. అత్రి మహర్షి కూడా చాలా సంతోషించాడు. అనసూయాదేవి ఏం చేసిందంటే, తన దగ్గర విలువైనటువంటి ఆభరణాలు ఉంటే ఆ ఆభరణాలన్నింటినీ కూడా సీతమ్మకి ఇచ్చి, ఇదిగో వీటిని స్వీకరించు అన్నది. అలాగే అంగరాగములు, పుష్పములు, ఇలాంటివన్నీ ఎప్పుడూ కూడా వాడిపోయినటువంటి పుష్పాలు, అటువంటి పుష్పాలు, అంగరాగములు అవన్నీ కూడా ఇచ్చి, అమ్మా నీకు ఒక వరం ఇస్తాను నేను, కోరిక కోరుకో అన్నది ఆ అనసూయాదేవి. అంటే అప్పుడు ఆ సీతామాత, నేను వరం కోరుకోవాల్సింది ఏముంది? మీరు ఈ మాట చెప్పారు చాలు, మీరు ఈ మాట చెప్పినంతనే నాకు అన్నీ సిద్ధమైనాయి, నేను ఇంక ప్రత్యేకంగా మీ దగ్గర వరమేమి కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు అన్నీ ఇచ్చినట్లే నాకు, ఇదిగో ఇవన్నీ కూడా ఇచ్చారు కదా అని సంతోషంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అత్రి మహర్షి అనసూయాదేవి ఉండేటువంటి ఆశ్రమంలో అక్కడ ఆతిథ్యాన్నంతా కూడా స్వీకరించి వాళ్ళ యొక్క బహుమానం అంతా కూడా ప్రశంసలన్నీ పొందినటువంటి రామచంద్ర స్వామి, సీతా మహాసాధ్వి, లక్ష్మణుడు అందరూ కూడా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి దండకారణ్యము అనేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరేదానికి సిద్ధమవుతారు. ఈ విధంగా ఈ అంశంతో అయోధ్యాకాండ అనేటువంటి ఈ కాండలో ఉండే విషయము మనము యథాశక్తి చెప్పుకునేటువంటి ప్రయత్నము చేశాము. మరి ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో మన చెన్నకేశవ స్వామి దేవాలయంలో మరి పెద్దలందరి యొక్క అనుమతితో, పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఒక విశేషము, ముఖ్యంగా మనకు ప్రక్కనే ఉన్నటువంటి యమడూరు గ్రామంలో సత్యానంద ఆశ్రమంలో పీఠాధిపతులు వారు అనుగ్రహ భాషణం చేసేదానికి విచ్చేశారు. వారు ఎప్పుడు కూడా నా మీద ఎంతో అవ్యాజమైనటువంటి ఈ అభిమానంతో ఉంటారు. ఫోన్ చేసినా కూడా ఎంతో గొప్పగా ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు కూడా, ఆ మధ్య బృందావనం వెళ్ళేటప్పుడు నన్ను తోటే తీసుకొని వెళ్ళారు, బృందావనం తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఆ విధంగా ఆదరాభిమానంతో నన్ను చూసేటువంటి స్వామి పాదపద్మములకు నమస్కారం చేస్తూ మరి ఈనాటి ఈ నా మాటలకి ముగింపు పలుకుతూ ఉన్నాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.